మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో ఈగిల్ మూవీ చేస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ జనవరి 13న విడుదల కానుంది. ఇక తాజాగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్తో తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశారు రవితేజ. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేని ఎంపిక చేశారు మేకర్స్. కాగా తమ మూవీలోకి ఆమెను ఆహ్వానిస్తూ వారు రిలీజ్ చేసిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయిన యారియాన్ 2లో భాగ్యశ్రీ నటించారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ క్రేజీ మూవీ ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న ది రైడ్ కి రీమేక్ అనేది తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మూడోసారి కలిసి పని చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ రోజు ఈ మాస్ క్రేజీ కాంబోలో రూపొందే సినిమా టైటిల్ను మేకర్స్ ప్రకటించారు. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ఈ చిత్రానికి లాక్ చేయబడింది. మరియు అమితాబ్ బచ్చన్ కి వీరాభిమాని అయిన రవితేజ ఇక్కడ తన అభిమాన తారను అనుకరించాడు. టూవీలర్ పై షెడ్స్ తో కూర్చున్న రవితేజ పోస్టర్లో సీరియస్ గా చూస్తున్నాడు. అతని వెనుక బిగ్ బి యొక్క క్యారికేచర్ మరియు సినిమా థియేటర్ చూడవచ్చు. టైటిల్ పోస్టర్ పెద్దగా ఆకట్టుకుంటుండగా అమితాబ్ బచ్చన్ డైలాగ్ నామ్తో సునా హోగా అనే క్యాప్షన్ సినిమాకు సరిగ్గా సరిపోతుంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా నటించడానికి ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజను హరీష్ శంకర్ కొత్త కోణంలో చూపించనున్నాడని సమాచారం. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా టీజీ విశ్వప్రసాద్ ఈ ప్రాజెక్ట్ని బ్యాంక్రోల్ చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.